హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎన్విరాన్మెంటల్ స్టడీస్ సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ బిట్స్ అయితే ప్రాక్టీస్ చేసేసుకున్నామండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్ని చూస్తూ ఉంటే ఒక్కసారి మన ఛానల్ని చెక్ చేసుకొని సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. రామయ్య కొడుకు రాజు, రాజు కొడుకు రాము, రాము కూతురు రాణి. దీనిలో రామయ్య రాణిల మధ్య సంబంధ బాంధవ్యం అడిగాడు. ఇక్కడ రామయ్యకు రాణికి ఏ విధమైన సంబంధం అని అడిగాడు. ఇక్కడ చూడండి, రాణి యొక్క నాన్నగారు రాము, రాము యొక్క నాన్న రాజు. అంటే రాణి అనే ఆమె రాజుకి మనవరాలు అవుతుంది. ఈ రాజు యొక్క తండ్రి రామయ్య. అంటే రామయ్యకు రాణి ఏమవుతుంది? ముని మనవరాలు అయితే అవుతుంది. ఓకేనండి. ఇక్కడ రామయ్య అనే అతను రాజుకి నాన్నగారు, అలాగే రాముకి తాతగారు. ఈ రాము యొక్క కూతురైనటువంటి రాణికి ముత్తాత అయితే అవుతాడు. ఓకేనా అండి. మన ఆన్సర్ వచ్చి రామయ్య అనే అతను రాణికి ముత్తాత అవుతాడు. రాణి అనే ఆమె రామయ్యకు ముని మనవరాలు అయితే అవుతుంది. మన ఆన్సర్ వచ్చి సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మిథాలీ రాజ్ ప్రసిద్ధిగాంచిన ఒక అని అడిగాడు. మిథాలీ రాజ్ అనే ఆమె క్రీడాకారిణి అండి. మన ఇండియన్ ఉమెన్ క్రికెట్ టీం యొక్క కెప్టెన్ అండి మిథాలీ రాజ్ అనే ఆమె. నెక్స్ట్ చూడండి. గడ్డి మొక్కలు సమాంతర ఈనెల వ్యాపనాన్ని కలిగి ఉండే ఆకుల్ని ఈ రకమైన వేర్లు కలిగి ఉండే వేరు వ్యవస్థని కలిగి ఉంటాయి. అంటే ఏ విధమైన వ్యవస్థ కలిగి ఉంటాయండి? వేర్లు పీచు వేర్ల యొక్క వ్యవస్థ అయితే ఇవి కలిగి ఉంటాయి. ఇక్కడ చూడండి, పీచు వేర్లు అయితే కలిగి ఉంటాయండి ఈ గడ్డి మొక్కలు అనేది. నెక్స్ట్ చూడండి. పవనాల కదలికకు కారణం అడిగాడండి. ఈ పవనాల కదలికకు కారణం ఏమిటంటే భూమి మీద వేడిమిలో వ్యత్యాసాలు రావడం అండి. ఓకేనా అండి. భూమిలో వేడిలో వ్యత్యాసాలు రావడం. ఓకే. నెక్స్ట్ చూడండి. అసంపూర్ణ పుష్పానికి ఒక ఉదాహరణ. అసంపూర్ణ పుష్పము అంటే మందారం అనేది పూర్తిగా పుష్పం అయితే ఉంటుంది. ఉమ్మెత్త కూడా పూర్తిగా వస్తుంది. తామర కూడా పూర్తిగా వస్తుంది. ఒక బొప్పాయి పండులో అసంపూర్ణ పుష్పం అయితే ఉంటుంది. నెక్స్ట్ చూడండి. ప్రోటీన్ల ఉనికిని తెలుసుకోవడానికి ఉపయోగించే రసాయన పదార్థాలండి. ప్రోటీన్ల ఉనికిని తెలుసుకోవడానికి ఉపయోగించే రసాయన పదార్థాలు కాపర్ సల్ఫేటు, సోడియం హైడ్రాక్సైడ్ అని ఈ రెండింటిని కలిపి ప్రోటీన్లు ఉనికిని తెలుసుకుంటారండి. నెక్స్ట్, భారతదేశంలోనే పొడవైన రోడ్డు రైలు అండి. రెండు చూడండి, రోడ్డు రైలు వంతెనండి. ఎక్కడ ఉందంటే రాజమహేంద్రవనంలోని గోదావరి వంతెన ఇక్కడ భారతదేశంలో పొడవైన రోడ్డు రైలు వంతెనండి. ఓకేనా. నెక్స్ట్ చూడండి. భారతదేశంలోనే సౌరశక్తిని ఎక్కువగా వినియోగిస్తున్న రాష్ట్రం ఏ రాష్ట్రం అండి? గుజరాత్ రాష్ట్రం ఎక్కువగా సౌరశక్తిని యూజ్ చేసుకుంటుంది. నెక్స్ట్, విద్యుత్ వినియోగాన్ని తగ్గించడానికి ఉపయోగించే బల్బులండి. ఏ విధమైన బల్బులు విద్యుత్తుని తగ్గిస్తాయండి? విద్యుత్ యొక్క వాడకం అనేది ఈ బల్బులు అయితే తక్కువగా మనకు కరెంట్ అయితే తీసేసుకుంటుంది. ఏ బల్బులు అంటే కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ బల్బులు అండి. కాంపాక్ట్ ఫ్లోరోసెల్ బల్బులు. నెక్స్ట్ అండి. శాతవాహన వంశ స్థాపకుడు ఎవరంటే శ్రీముఖుడు అండి. శాతవాహన వంశ స్థాపకుడు శ్రీముఖుడు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం జీవించే హక్కుకు సంబంధించిన దరఖాస్తుకు తప్పనిసరిగా సమాచారం ఇవ్వవలసిన సమయం ఎంత అంటే 48 అవర్స్ అయితే ఉంటుంది. 48 అవర్స్లో మనము ఈ సమాచారాన్ని వాళ్ళకి ఇవ్వవలసిందిగా ఉంటుంది. నెక్స్ట్ చూడండి. ద్రాక్ష పళ్ళలో గల ఆమ్లం అండి టెరాట్రిక్ ఆమ్లం అయితే ఉంటుందండి. ద్రాక్ష పండ్లలో టెరాట్రిక్ ఆమ్లము ద్రాక్ష పండ్లలో ఉంటుంది. నెక్స్ట్, మొక్కల్లో చాలని కణాలు, చాలని నాళాలు కలిగి ఉండే కణజాలం అండి. పోషక కణజాలం అనేది చాలని కణాలు, చాలని నాళాలు కలిగి ఉంటుందండి. నెక్స్ట్ చూడండి. ఆహారం కోసం అతితేయి మొక్కను కూడా చంపగలిగే పరాన్నజీవి ఏదంటే కస్తుక్యాల అనే ఒక జీవి అయితే అతితేయి మొక్కను కూడా చంపగలిగే ఒక పరాన్నజీవి అండి కస్తుక్యాల అనే జీవి. సరైన ఆహారపు గొలుసు అండి. ఇక్కడ ఆహారపు గొలుసు అడిగాడు. ఇక్కడ చూడండి. గడ్డి అనేది మిడతకు ఆహారం అండి. ఓకేనా. మిడత అనేది కప్పకు ఆహారం. కప్ప అనేది పాముకు ఆహారం. పాము అనేది గద్దకు ఆహారం. ఈ విధమైన గొలుసు అయితే మనము గుర్తించాలండి. ఓకేనా. ఫస్ట్ వన్ అయితే ఆన్సర్ కరెక్ట్గా ఉందండి. నెక్స్ట్ చూడండి.
మన నోటిలో ఉండే కొరకు దంతాల మొత్తం సంఖ్య అన్నాడు. మన నోటిలో ఉండే కొరకు దంతాలు మొత్తం 8 ఉంటాయండి. పైన 4 కింద 4 ఉంటాయి. అంటే ఆ 4కున్న లెఫ్ట్ 2 రైట్ 2 కింద కూడా లెఫ్ట్ 2 రైట్ 2 ఈ విధంగా 4 పైన 4 కింద 4 దంతాలు అయితే ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. దక్షిణ భారతదేశంలో నెలకొన్న మహాజానపదం ఏమిటండి? అస్మక అనే ఒక మహాజానపదం అయితే దక్షిణ భారతదేశంలో అయితే మహాజానపదం అండి, అస్మక. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. తన సామ్రాజ్యంలోనే సామాజిక సమస్యల పరిష్కారానికి ధమ్మ మహాపాత్రలను ఏర్పాటు చేసిన చక్రవర్తి అండి. ఎవరండి మహాచక్రవర్తి అయిన? అశోక మహాచక్రవర్తి అనే అతను ధమ్మ మహాపాత్రలను ఏర్పాటు చేశారు. ఓకేనా అండి? నెక్స్ట్ చూడండి. అధికారిక సమాచారాన్ని వెల్లడి చేయడాన్ని తప్పనిసరిగా చేస్తూ 1995లో చట్టం చేసిన భారతీయ రాష్ట్రం ఏది? రాజస్థాను అధికారిక సమాచారాన్ని వెల్లడి చేయడాన్ని తప్పనిసరి చేస్తూ 1995లో చట్టం చేసిన భారతీయ రాష్ట్రం. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. జీవించే హక్కును కల్పించిన రాజ్యాంగ అధికరణ ఏది అంటే 21వ అధికరణలో జీవించే హక్కుకు సంబంధించి ఉంటుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్. భూమిపై నీటి విస్తరణలో మంచినీటి శాతం సుమారుగా అన్నాడండి. మంచినీటి శాతం 3% ఉందండి. రిమైనింగ్ అంతా ఉప్పు నీరే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కాగితపు పరిశ్రమలో ఎక్కువగా ఉపయోగించే ముడి సరుకు అండి. ముడి సరుకు ఏదంటే సుక్కబుల్ కల్ప అనేది ముడి సరుకుగా వాడతారండి. కాగితపు పరిశ్రమలో ఎక్కువగా సుక్కబుల్ కల్ప అయితే యూస్ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. భూ కేంద్రీకరణ సమస్యను శాంతియుత పద్ధతుల ద్వారా భూదాన ఉద్యమం ద్వారా పరిష్కరించాలని భావించిన సర్వోదయ నాయకుడు ఎవరంటే వినోద్ భావే. ఓకేనండి. ఈయన ఎటువంటి గొడవలు కొట్లాటలు లేకుండా భూకేంద్రీయ సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ఈయన వినోద్ భావే అనే ఆయన చెప్పాడండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్రింది వానిలో డివిజనల్ స్థాయి న్యాయస్థానం అండి. డివిజనల్ స్థాయి న్యాయస్థానం ఏదంటే జూనియర్ సివిల్ జడ్జ్ అనేది డివిజనల్ స్థాయి న్యాయస్థానంగా ఉంటుంది. నెక్స్ట్ చూడండి. విద్యార్థులలో దాగి ఉన్న అంతర్గత శక్తులను బయటికి తీయడానికి వారి వారి సామర్థ్యాలు ఆధారంగా విద్యాబోధన జరగాలి. ఈ ప్రవచనాన్ని చెప్పిన వారు ఎవరు అంటే ఆర్హెచ్ దావే. అతను ఈ విధంగా చెప్పాడు. ఏ విధంగా? విద్యార్థుల్లో దాగి ఉన్న అంతర్గత శక్తులను బయటికి తీయడానికి వారి వారి సామర్థ్యాలు ఆధారంగా విద్య అనేది జరగాలి. నెక్స్ట్ చూడండి. క్రింది వానిలో 1 భావావేశ రంగానికి సంబంధించిన లక్ష్యం అన్నాడు. భావావేశ రంగానికి సంబంధించిన లక్ష్యం ఏదంటే వ్యవస్థాపనం అనేది భావావేశ రంగానికి చెందిన లక్ష్యం అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడు. క్రింది వానిలో ఒక కృత్యం విజ్ఞాన శాస్త్రం మరియు సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు ఉమ్మడిగా చేయలేడు. అంటే ఈ క్రింది 4 ఆప్షన్స్లో సైన్స్ టీచరు అలాగే సోషల్ టీచర్ ఇద్దరు కలిసి చేయలేనిది ఏది అని అడిగాడు. ఇద్దరు కలిసి చేయలేనిది పోస్ట్ ఆఫీస్కు క్షేత్ర పర్యటన వెళ్ళడం అనేది ఇద్దరు కలిసి వెళ్ళలేరు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కిరణజన్య సంయోగక్రియలో ఆక్సిజన్ విడుదలవుతుందని రుజువు చేయడం అనే పాఠ్యాంశాన్ని బోధించుటకు ఉత్తమ పద్ధతి అని అడిగాడు. ఇక్కడ ఉత్తమ పద్ధతి అనేది ప్రయోగ పద్ధతి అండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్రింది వానిలో క్షేత్ర పర్యటనల కన్నా ఎక్కువ మూర్త అనుభవాన్ని ఇచ్చేది ఏది అంటే నాటకీకరణం అండి. ఇక్కడ క్షేత్ర పర్యటనల కన్నా నాటకీకరణం అనేది ఎక్కువ మూర్త అనుభవాన్ని ఇస్తుంది. ఓకేనా. మన ఆన్సర్ వచ్చి థర్డ్ ఆప్షన్ అండి, నాటకీకరణం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రస్తుత పరిసరాల విజ్ఞానం పుస్తకాల్లో యూనిట్ చివర మూల్యాంకనం భాగం యొక్క శీర్షిక అన్నాడు. ఏముంటుందని చివర మూల్యాంకనం భాగం ఏ విధంగా ఉంటుంది? మనం ఎంతవరకు నేర్చుకున్నాం అనేదే కదండి ఉండేది లెసన్ చివర్లో. ఇది ప్రస్తుత పరిసరాల విజ్ఞాన పుస్తకాల్లో అంటే సైన్స్ పుస్తకాల్లో యూనిట్ చివర మూల్యాంక భాగం యొక్క శీర్షిక ఏ విధంగా ఉంటుంది అంటే మనం ఎంతవరకు నేర్చుకున్నాం అనేదైతే ఉంటుంది. ఓకేనండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ.